ఆయన. రైట్ అండి. మరి ఏం చెప్తారండి సురేంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి? సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు మీరు కూడా వినాలి మేడం. నేను ఇప్పుడు మా సోదరి సుదీర్ఘంగా 10 నిమిషాలు కొన్నారు అవినీతిని మాట్లాడినా కూడా నేను అడ్డుదగలను. ఎందుకంటే ప్రజలకు వెళ్ళాలా, ఆమె మాట్లాడేది ప్రజలు వినాలా, నేను మాట్లాడేది వినాలా, మీరు మాట్లాడేది వినాలి. కాబట్టి మధ్యలో మాట్లాడద్దండి. నేను మాట్లాడేటప్పుడు నాకు టైం ఇచ్చిన టైం నేను మాట్లాడతాను. దాని తర్వాత నేను సోదరిని మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు అధికారం మాకు పోయి దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆరోపణలు చేసుకుంటూ ప్రతిసారి ఏదొచ్చినా మీ దగ్గర విషయం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్నాడు, చంద్రబాబు నాయుడు జీవితం ఇది, చంద్రబాబు నాయుడు అంత డబ్బు సంపాదించినాడు, ఇంత డబ్బు, ఇవన్నీ బట్ట కాల్చి ముఖానేసేసి తుడుచుకోమని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. స్కిల్ కేసు గురించి తీశారు సోదరి. స్కిల్ కేసు గురించి తీసి మీరు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి కనీసం ఛార్జ్ షీట్ వేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం మీది మీరు ఆరోపణలు చేసి కనీసం స్కిల్ కేసులో మీరు ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు. కోర్టులు మిమ్మల్ని దూషించాయి, ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోతున్నారు అని మళ్ళా మీరు దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. అది దాని తర్వాత ఇప్పుడు మేము కొనేసినాము మేము చేసేసినాము అంటున్నారు. మేము ఎందుకు అంటాము? మాకు అవసరం ఏమి? మీరు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు, మీ దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలందరూ సంస్థలో పశువులా అమ్ముడు పోయేదానికి? అంటే మీరు ఆ విధంగా అనుకుంటున్నారా? మేము ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు వాళ్ళందరూ కూడా సంస్థలో పశువులు, వీళ్ళు అమ్ముడు పోతారు అనేసి అట్ట వాళ్ళకి సీట్లు ఇచ్చారా మీరు? అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక వాల్యూ అనేది ఉండాలా. ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ప్రపంచ దేశాల నుండి అందరూ కూడా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు బయట వచ్చి మాట్లాడారు. మీరు 43,000 కోట్లు ప్రజా ధనాన్ని దోసి ఈడీ ఛార్జ్ షీట్ ట్రయల్ ఈడీ ఛార్జ్ షీట్ వేసి దాదాపు 2,000 సార్లు మీరు కోర్టు దగ్గర నుండి మీరు పర్మిషన్ తీసుకొని కోర్టు పోకుండా నిలిచిపోయినారు. దీన్ని ఏమంటారు? అంటే ప్రజా సొత్తు దిగమింగడం అనడా? దాన్ని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిందని ఏమంటారు? అంటే ఇవన్నీ మాట్లాడాలంటే చాలా ఉంటాయి. అవి కాదు మనకు సబ్జెక్టు. ఈ రోజు మీరు ఎలా నిలబెట్టారు ఏమనే దాని గురించి కంటెంట్ గా అవుదాం. మేము నిలబెట్టింది ఈ రోజు మీరు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడా, ఎవరిని ఎమ్మెల్యేలను గౌరవించకుండా, ప్రజల నుండి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను గౌరవించకుండా మీ ఇష్టానుసారం మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నీకు సరిగా రాలేదు. నిన్న చూసాం మనం ఏమది కడపలో ఒక ఎమ్మెల్యే గారు మీ మీద సరిగా లేదు అనేసి అంటే మీ మీద కూడా అదే కదా ఉంది అంటున్నారు అతను ఎమ్మెల్యే గారు, మీరు సీట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు. అంటే అధికారము 4 సంవత్సరాల వరకు ఒక రకంగా ఉంటారు ఎమ్మెల్యేలు. 4 సంవత్సరాలు అయిపోయి ఇంకా రూలింగ్ వెళ్ళిపోతాది అనుకున్నప్పుడు ఎమ్మెల్యేల్లో కూడా ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. ఈ ముఖ్యమంత్రి ఇంటికి పంపించాలా అనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ నాడంతా కూడా ఎమ్మెల్యేలకు తెలిసిపోయింది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఇంక ఈ ముఖ్యమంత్రికి మనం గౌరవం వేయాల్సిన అవసరం లేదు, ఈ ముఖ్యమంత్రి ఇంటికి పోయే ముఖ్యమంత్రి, ఈయన గౌరవం అవసరం లేదనే అనుకున్నారు. కాబట్టి ఆ 45 మంది ఎమ్మెల్యేలు, 45 మంది అనేది నేను సింపుల్ గా చెప్తున్నా, 45 మంది పైసిల్కు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఓటేస్తారనే నమ్మకం ఉంది మాకు. దానికోసమే మేము నిలబెట్టాము. మీరు వాళ్ళని అమ్ముడు పూసినారు అని మీరు ఆరోపణ చేస్తే మీరు టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా అలాంటి వాళ్ళకే మీరు టికెట్లు ఇచ్చినారు అనుకోండి, మీరు తప్పు లేదు. అది ఈ రోజు చెప్పాల్సింది ఒకటి మేడం, మనం మాట్లాడుకునేది ఎంతసేపు 4 సంవత్సరాల 9 నెలల్లో మనం ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేశాము, ఏం సంక్షేమం చేశాము, దాన్ని ప్రజల్లోకి వివరించి ఓటు అడగండి. 2 ఓట్లు వేస్తారు. అది వివరించకుండా, అది వివరించడానికి మీ దగ్గర లేదు. నేను సంక్షేమము అభివృద్ధి పలాని ఫ్యాక్టరీ తెచ్చినాను, ఒక కట్ట మట్టి వేసినాను, ఒక రోడ్డు వేసినాను, ఒక రోడ్డు కట్టినాను అనేసి అంటే దాన్ని చెప్పుకునే దానికి మీకు అవకాశం ఉంటుంది. కాదండి, 45 మంది ఎమ్మెల్యేలు అంటే మరి అతిశయోక్తి లాగా లేదా సురేంద్ర నాయుడు గారు? ఒక 45 మంది ఎమ్మెల్యేలు కావచ్చు అనుకున్నాం మేడం. నేను చెప్పేది అతిశయోక్తే కావచ్చు అనుకున్నాం. మీరు అభివృద్ధిని అడగండి, ప్రజలకు చెప్పండి. అయితే మీరు మేము ఇంత అభివృద్ధి చేసినాము, మేము ఇంత సంక్షేమం చేసినాము,
ప్రజలను అడగండి మీరు. అది చేయకుండా మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు అట్టవాడు, చంద్రబాబు నాయుడు ఎట్టవాడు అంటే ఓట్లేస్తారా? సరే ప్రజలకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు ఎట్టవాడని. 40 సంవత్సరాల నుండి అధికారం, 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఏకదాటిగా ఉన్నారు కదా. ఆయన తెలీదా ప్రజలకి, జనాలకి? మీరు చెప్పాలి కొత్తగా చంద్రబాబు నాయుడు గురించా? మీరు 4 సంవత్సరాల 9 నెలల్లో ఏమి పీకారు అని చెప్పండి. మేము ఫలాన్ని పీకినాము, ఈ పీకిన దానికి మీరు చూసి ఓటేయని చెప్పండి. ఓకే అండి, అది రైట్ అండి. చెప్పకుండా ఊరికే మాట్లాడే ఉపయోగం ఏముంది? ఓకే రైట్ అండి. రాజశేఖర్ గారు, మరి రెండు పార్టీలకి ఏంటండి ధీమా? మా వైపు 33 మంది వస్తారంటే, మా వైపు 45 మంది వస్తారంట.